నమస్తే వెల్కమ్ టు BDD న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సముద్రపు దొంగల ఆధీనంలో బంగ్లా షిప్ స్పందించిన భారత యుద్ధ నౌక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎంకు ఊరట కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం జనసేన నేత పోతుల మహేష్ కు షాక్ పొత్తులో భాగంగా సీటును బీజేపీకి కేటాయించాలని నిర్ణయించిన కూటమి పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ప్లాన్ హాట్ గా పిఠాపురం పాలిటిక్స్ రాజంతా ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఎమ్మెల్సీ కవిత ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేశారు ఈడీ అధికారులను నిలిపిసిన కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తామన్న హరీష్ రావు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బీఆర్ఎస్ పిలుపు నేడు రాజకీయాల్లో హీరోను పవన్ పై ముద్రగడ ఫైర్ ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఆర్బీసీ జట్టు ఆటగాళ్ల సంబరాలు అల్లు అర్జున్ ని పట్టుకుని ఏడ్ చేసిన అభిమాని నెట్టింట వైరల్ అవుతున్న వీడియో కొత్త ఈవీ పాలసీని ఆమోదించిన కేంద్రం ఇక టెస్లాకు లైన్ క్లియర్ సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ షిప్ ద్వారా అత్యవసర సందేశం వచ్చింది. దీంతో భారత నివా కదాలినానికి చెందిన యుద్ధ నౌక స్పందించింది. బంగ్లాదేశ్ షిప్ ను నిరంతరం గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. బంగ్లాదేశ్ కు చెందిన బల్క్ క్యారియర్ MV అబ్దుల్లా 55,000 టన్నుల బొగ్గుతో మొజాంబిక్ రాజధాని ముపుటో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరింది. మార్చి 12న సోమాలియా తీరంలో సాయుధులైన సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్ పై దాడి చేశారు. అందులో చేరుకోవడంతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన 23 మంది సిబ్బందిని నిర్బంధించారు. కాగా సముద్రపు దొంగల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ షిప్ నుంచి అత్యవసర SOS సందేశం వచ్చింది. దీంతో ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌక వెంటనే స్పందించింది. లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ విమానాన్ని రంగంలోకి దించింది. MV అబ్దుల్లా కార్గో షిప్ ను అది సమీపించింది. సాయుధులైన సముద్ర దొంగలు ఆ షిప్ లో ఉన్నట్లు గమనించింది. సిబ్బంది పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఆ షిప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత నౌకాదళం తెలిపింది. ఈ నేపథ్యంలో దానిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. దీంతో నేడు తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విచారణకు హాజరైన కేజ్రీవాల్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 పూచీకత్తు 15,000 బాండ్ సమర్పించాలని స్పష్టం చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు. విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ వీడింది. ఆ సీటును బీజేపీకి కేటాయించాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటి వరకు విజయవాడ వెస్ట్ టికెట్ ను జనసేనకే కేటాయిస్తారని ప్రచారం జరిగింది.
జనసేన తరపున పోతిన మహేష్ పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఆ సీటుని పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోయింది. బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై అన్వేషణ మొదలుపెట్టింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ నుంచి 3 నేతలు పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అడ్డూరి శ్రీరామ్, గోలగాని రవికృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పోలిశెట్టి రవికుమార్ కూడా విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి 1-2 రోజుల్లో విజయవాడ వెస్ట్ అభ్యర్థిపై క్లారిటీ రానుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పిఠాపురం నుంచి పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన కాసేపటికే పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీత క్యాంప్ ఆఫీస్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రకటనతో అప్రమత్తమైన వైసీపీ అందరినీ ఏకం చేసే పనిలో పడింది. పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా లేక ఆయన కుమారుణ్ణి పవన్ పై పోటీకి నింపాలా అనే దానిపై చర్చించింది. వీరిద్దరూ కాకపోయినా వంగ గీతను పవన్ కళ్యాణ్ పై పోటీకి నిలపాలని చూస్తుంది. అయితే గతంలోనూ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ముద్రగడ ప్రకటించారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ముగ్గురిలో ఎవరు పోటీలో ఉండాలో నిర్ణయించనుంది వైసీపీ. ఇక మరోవైపు పిఠాపురంలో అసమ్మతి సెగలు బగ్గుమంటున్నాయి. టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే విఎస్ఎన్ వర్మ ఇవాళ కార్యకర్తలు అనుచరులతో సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వర్మ సైతం వైసీపీకి టచ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీలోకి వెళ్లలేకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. గతంలో పిఠాపురం నుంచి వంగ గీత విజయం సాధించారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తెర మీదకు వచ్చిన 1.5 తరువాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్ అయిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కవిత ఇంట్లో రైడ్స్ చేసి ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో రాత్రి 8:45 ఆమెను విమానంలో ఢిల్లీకి ఈడీ అధికారులు తరలించారు. రాత్రి 11:30 కవిత ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆమెను అక్కడి నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక కారులో ఎన్ఫోర్స్మెంట్ ప్రధాన కార్యాలయంకు తరలించారు. రెగ్యులర్ రూట్లో కాకుండా వేరే మార్గంలో కవితను తరలించారు. అప్పటికే కార్యాలయం వద్దకు వైద్య బృందం చేరుకోవడంతో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయంకు వెళ్లే 3 మార్గాల్లో 2 మూసివేశారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కవితను ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కోసం నాగ్పాల్ బెంచ్ ముందు హాజరుపరచనున్నారు. కవితను ఈడీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. మంచి విజువల్ చేద్దాం ఆటోమేటిక్ కాకుండా ధైర్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సమయంలో ఆయన తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ మహిళా అధికారి ప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కవిత అరెస్టు సమయంలో ఈడీ అధికారులపై కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడు ఎలా ఆమెను అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. శని ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్టు చేసేందుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రసార మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. Abhijit, please record. How have they entered? Ask these questions. Kari. अरे मतलब door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారని చెప్పారు. కవిత అరెస్టును సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామని తెలిపారు. మహిళలను ఈడీ అరెస్టు చేసే విషయంలో సుప్రీంకోర్టు విచారణ జరుగుతుందని అన్నారు. కవితను ఉన్నట్టుండి అత్యవసరంగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. కవిత అరెస్టు అప్రజాస్వామికమని హరీష్ రావు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో అరెస్టు చేశారని తెలిపారు. గత 18 నెలలుగా బీజేపీ నేతలు అరెస్టు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అందుకే రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ బీజేపీ కుట్రలు పన్నాయని చెప్పారు. తమకు అరెస్టులు, వేధింపులు కొత్త కాదని తెలిపారు. మమతా బెనర్జీ, నళిని బెనర్జీ, కవిత కేసులపై సుప్రీంకోర్టు విచారిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని చెప్పారు. కవిత అరెస్టుకు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని తెలిపారు. ఈ రెండు పార్టీలకు శిక్ష తప్పదని అన్నారు. కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, మీరు అందరు చూస్తున్నారు. మా మంత్రులు గంగుల కమలాకర్ గాని, ఇతర మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. అటు ఈడీ కేసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు. ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది. 1 సంవత్సరంన్నర కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు. ఏడాది అర్థం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు. అంటే ఏడాది అర్థం ఏం చేసిండ్రు మరి మీరు? ఈ 1.5 year నుంచి ఏం చేసిండ్రు? రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటేమీ కాదు. రాజకీయ పరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ ఘనమైన కుటుంబ చరిత్ర మాది. నిన్న సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరా, కానీ ఇప్పుడు నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు. బేషరతుగానే వైఎస్ఆర్సీపీలో చేరా, ప్రజలకు సేవ చేయడానికి ఈ పార్టీని ఎంచుకున్నా. కాపులు, దళితుల కోసం నేను ఉద్యమించా. దళితుల భిక్షతోనే ఈ స్థితికి వచ్చా. కిర్లంపూడి సర్పంచ్ పదవులు వస్తే బీసీని గెలిపించాను. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారు. నా వర్గాన్ని, నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను.
రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెప్తున్నాడు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి? నాకు చెప్పడానికి ఆయన ఎవరు? అసలు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు? కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు? మీరు సినిమాల్లో హీరో కావచ్చు, రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. మొన్న స్నేహితుడు కాదు సార్, నాకు మా సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం ఇచ్చాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వస్తే నమస్కారం సార్ సీన్ గారు, రాబోతున్న నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, బస్సు వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను. ఏంటికండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తానని చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు? ఎందుకండి దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2-3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు మోడీ ఇవ్వండి అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి. మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో స్మృతి మంథానా నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు 5 పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టుపై విజయం సాధించింది. దీంతో ఇప్పటికే ఫైనల్ కు వెళ్లిన ఢిల్లీ జట్టుతో ఆర్సీబీ జట్టు ఆదివారం ఢిల్లీ మైదానంలో తలపడనుంది. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బ్యాటింగ్ ప్రారంభంలో పేవలంగా సాగింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మందన కేవలం 10 పరుగులకే అవుట్ అయింది. కష్టాల్లో ఉన్న ఆర్సీబీ జట్టును ఎల్లిస్ ఫారీ ఆదుకుంది. ఎల్లిస్ 50 బంతుల్లో 66 పరుగులు చేసింది. చివరిలో జార్జియా వేర్ హోమ్ 10 బంతుల్లో 18 పరుగులు చేయడం జట్టు స్కోర్ 135 పరుగులకు చేరింది. 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఆటగాళ్లు ధాటిగా ఆడలేకపోయారు. దీంతో 10 ఓవర్లకు 68 పరుగులు చేసిన 3 వికెట్లు కోల్పోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయింది. దీంతో మ్యాచ్ క్రమంగా ఆర్సీబీ జట్టు వైపు మళ్లింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా తొలి 3 బంతులకు 4 పరుగులే వచ్చాయి. 4వ బంతికి పూజ 4ను అవుట్ అయింది. ఆ తరువాత 2 బంతులకు 2 పరుగులు రావడంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ జట్టు విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఫైనల్స్ కు చేరడంతో ఆర్సీబీ జట్టు ప్లేయర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కి మన రాష్ట్రంలోనే కాక పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అల్లు అర్జున్ ఆర్మీ అని అభిమానులు హంగామా చేస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల వైజాగ్ కి అల్లు అర్జున్ వెళ్తే అభిమానులు భారీగా వచ్చి బన్నీని ర్యాలీగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఫేవరెట్ హీరోలని కలవాలని, వాళ్లతో ఫోటోలు దిగాలని, వారితో మాట్లాడాలని అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి సినిమా ఈవెంట్స్ లో సడన్ గా స్టేజ్ ఎక్కేసి తమ హీరోని కలవాలని కూడా ప్రయత్నిస్తుంటారు అభిమానులు. కొంతమంది తమ హీరోని కలిస్తే ఆనందంతో సంబరపడతారు. తాజాగా ఓ అభిమాని అల్లు అర్జున్ ని కలిశాడు. దీంతో అల్లు అర్జున్ ని హత్తుకొని
చూసుకుని ఆనందంతో ఏడ్చాడు. బన్నీ సెక్యూరిటీ అతన్ని పక్కకి పంపించేద్దామని ట్రై చేసినా అల్లు అర్జున్ వారించి అతన్ని ఓదార్చాడు. అల్లు అర్జున్ ఆ అభిమానిని దగ్గరికి తీసుకుని హత్తుకొని ఓదార్చాడు. దీంతో ఆ అభిమాని చాలా సంతోషంగా పొంగిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కదా మా హీరో అంటూ బన్నీ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ సంఘటనతో మరోసారి బన్నీని అంతా అభినందిస్తున్నారు. నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద $500 మిలియన్ తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశంలో ఏర్పాటు చేసే విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ కేంద్రాలకు గాను ఆయా సంస్థలకు పన్ను రాయితీలు అందుతాయి. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే బడా ప్యాసింజర్ కార్ల కంపెనీలే లక్ష్యంగా ఈ విధానం ఉండటం గమనార్హం. ఇక ఈ వెహికల్స్ కోసం భారత్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే కంపెనీలకు తక్కువ కస్టమ్స్ సుంకాలతో పరిమిత స్థాయిలో కార్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓ అధికారిక ప్రకటన చెబుతుంది. పేరొందిన విదేశీ ఈవీ ఉత్పాదక సంస్థల చేత ఇక్కడ ప్లాంట్లను తెరిపించి భారత్ను ఈవీల తయారీ హబ్గా మార్చడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని కూడా సదరు ప్రకటన పేర్కొంది. పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన కంపెనీలు 3 ఏళ్లలోపు దేశంలో తయారీ కేంద్రాలను పెట్టి వాహనాల ఉత్పత్తిని కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే అందులో వాడే విభాగాల్లో కనీసం 25% భారత్లో తయారైనవే అయి ఉండాలి. 5 ఏళ్లలోగా 50% విడి భాగాలు స్థానికంగా తయారైనవే ఉండాలి. అప్పుడే 15% దిగుమతి సుంకాల వద్ద ఏటా 8,000 కార్ల దిగుమతికి ఆయా కంపెనీలకు వీలుంటుంది. ఈ కార్ల విలువ $35,000 ఆపై ఉండాలి. అయితే $800 మిలియన్ ఆపై పెట్టుబడులు పెట్టిన సంస్థలకే ఈ అవకాశం. ఈ ప్రోత్సాహకాలు కూడా తొలి 5 ఏళ్ల వర్తిస్తాయి. ప్రస్తుతం పూర్తిగా విదేశాల్లోనే తయారై దేశంలోకి దిగుమతి అవుతున్న ఈవీ కార్లపై వాటి ధరలు, ఇంజిన్ పరిమాణం ఆధారంగా 60 నుంచి 100% వరకు సుంకాలు పడుతున్నాయి. పలాస మండలం బొడ్డపాడు సచివాలయం పరిధిలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ ను పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రులు డాక్టర్ సీదిరి అప్పలరాజు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, ప్రజల వద్దకు పాలన అని చెప్పుకునే ఈ ప్రభుత్వ పాలకులు ఈరోజు తెలంగాణలో పాలన ఎలా ఉందో పాలకులు గమనించాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట అన్నారు. వచ్చిన తర్వాత దానిని కాకులకు తన్నారు. ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి ఉంటే కొంతమంది రైతులను కాపాడేవారు. ఇప్పటికీ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మీరు 2 లక్షల రుణమాఫీ చేయలేదు. ఆర్థిక ఇబ్బందులతోటి వడ్డీలు కట్టలేక బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం తిరుగుతుంటే బ్యాంకులు లోన్లు ఇవ్వలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. మేము రైతులమే, రైతు నాయకులు అని చెప్పుకుంటున్న మీరు ఒకసారి రైతుల గురించి ఆలోచించాలి.
ఆలోచించాలి. ఎంత దయనీయంగా ఉన్నదో రైతుల పరిస్థితి. రైతులు ఒక్క పూట అన్నం తినే పరిస్థితి కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు 80% మంది ఉన్నారు. తెలంగాణ బతుకమ్మ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మన తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ యొక్క ప్రభుత్వ పాలకులు ప్రజాపాలన, ఇది ప్రజల పాలన అని చెప్పుకునే ఈ నాయకులు ఈరోజు తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ అన్న, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి ఒక విన్నపం. తెలంగాణలో అధికారానికి వచ్చిన రెండో రోజే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ఒక మాట అన్నారు. మీరు వచ్చిన తర్వాత దాన్ని కాదు అన్నారు. ఇప్పటికి రైతులు 2 లక్షల రుణమాఫీ మీరు అధికారంలోకి వచ్చిన 2 రోజు రుణమాఫీ చేసి ఉంటే ఇంకా కొంతమంది రైతులు కాపాడేటోళ్ళు అవుతుంటే ఇప్పటికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2 లక్షల రుణమాఫీ మీరు వేయలేక, ఈ ఆర్థిక ఇబ్బందులతోటి మిత్తిలు కట్టలేక, వడ్డీలు కట్టలేక బ్యాంకుల ఇంటికి వచ్చి ఇబ్బందులు పెడుతుంటే ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇలా తెలంగాణలో ఉంది. ఒక్కసారి ఆలోచించాలి. రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో మీరు రైతు కుటుంబం, మేము రైతు నాయకులు అని చెప్పుకుంటున్నాను. మీరు ఈరోజు రైతుల పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. రైతులు ఎంత దయనీయంగా ఉండే వాళ్ళ పరిస్థితి. ఒక పూట అన్నం పండించే రైతన్నకు ఒక పూట అన్నం, ఒక బుక్కడు అన్నం కడుపులో పోయి కూడా ఇలా లేని పరిస్థితి ఇలా రైతు ఉన్నాడు. చిన్న సన్నకారు రైతులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సముద్రపు దొంగల ఆధీనంలో బంగ్లా షిప్, స్పందించిన భారత యుద్ధ నౌక. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎంకు ఊరట, కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం. జనసేన నేత పోతుల మహేష్ కు షాక్, పొత్తులో భాగంగా సీట్ను బీజేపీకి కేటాయించాలని నిర్ణయించిన కూటమి. పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ప్లాన్, హాట్ గా పిఠాపురం పాలిటిక్స్. రాజంతా ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఎమ్మెల్సీ కవిత ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేశారు, ఈడీ అధికారులను నిలిపిసిన కేటీఆర్. సుప్రీంకోర్టుకు వెళ్తామన్న హరీష్ రావు, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బీఆర్ఎస్ పిలుపు. నేడు రాజకీయాల్లో హీరోను పవన్ పై ముద్రగడ ఫైర్. ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఆర్బీసీ జట్టు, ఆటగాళ్ల సంబరాలు. అల్లు అర్జున్ ని పట్టుకుని ఏడ్ చేసిన అభిమాని, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. కొత్త ఈవీ పాలసీని ఆమోదించిన కేంద్రం, ఇక టెస్లాకు లైన్ క్లియర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.